ఒకే ఆవులు ఫారెన్ బ్రీడ్ ఇచ్చేన్ని పాలు మన దేశవాళీ ఆవుకున్నంత స్ట్రెంగ్త్ రెండూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. నమస్కారం. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక స్పెషల్ బ్రీడ్ గురించే మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే కరెన్ ఫ్రైస్. విదేశీ వేగానికి మన స్వదేశీ బలానికి పుట్టిన ఈ జాతి కర్రేంటో పదండి చూద్దాం. మన దేశంలో పాడి రైతులకు ఎప్పుడూ ఒక పెద్ద డైలమా ఉంటుంది. ఏంటంటే ఎక్కువ పాలిచ్చే ఆవుని పెంచాలా, లేకపోతే మన దగ్గర ఎండల్ని వాతావరణాన్ని తట్టుకునే స్ట్రాంగ్ ఆవుని పెంచాలా? ఎందుకంటే ఒకటుంటే రెండోది ఉండదు. మరి ఈ రెండు క్వాలిటీస్ ఒకే ఆవులో ఉంటే అదెలా సాధ్యం అన్న ఆలోచనే ఒక కొత్త ఆవిష్కరణకు దారితీసింది. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. ఇదంతా ఒక ఐడియల్ ఆవు జాతిని తయారు చేయాలనే ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్తో మొదలయ్యిందనమాట. అప్పట్లో ఉన్న అస్సలు సిసలైన ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఫారెన్ నుంచి తెచ్చిన బ్రీడ్స్ ఉన్నాయి కదా, అవి బోలెడు పాలిస్తాయి, కానీ మన దగ్గర వేడికి అస్సలు తట్టుకోలేవు. అదే మన దేశవాళీ జాతులైతే ఎంతటి ఎండలైనా తట్టుకుంటాయి, చాలా స్ట్రాంగ్, కానీ పాల దిగుబడి మాత్రం తక్కువ. సో ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడమే అప్పటి టార్గెట్. అయితే ఈ పెద్ద సమస్యకు సొల్యూషన్ ఎక్కడి నుంచో రాలేదు, మన శాస్త్రవేత్తలే కనిపెట్టారు. హర్యానాలోని కర్నాల్లో ఉండే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్డీఆర్ఐ ఈ ఇన్నోవేటివ్ క్రాస్ బ్రీడింగ్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది. మరి ఈ కొత్త జాతిని ఎలా క్రియేట్ చేశారు? దాని జెనెటిక్ బ్లూ ప్రింట్ ఏంటి? మనం విదేశీ వేగం స్వదేశీ బలం అంటున్నాం కదా, దాని వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, సైంటిస్టులు ఏం చేశారంటే 2 బెస్ట్ జాతుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. తండ్రిగా పాల ఉత్పత్తిలో వరల్డ్లోనే నంబర్ 1 అయిన హోల్స్టీన్ ఫ్రీసియన్ను తీసుకున్నారు. ఆ తల్లిగా మన దేశంలో కరువును కూడా తట్టుకుని నిలబడగలిగే థార్పార్కర్ జాతిని ఎంచుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒకటి మిల్క్ ప్రొడక్షన్లో కింగ్, ఇంకోటి సర్వైవల్లో క్వీన్ అన్నమాట. సో ఫైనల్గా కరెన్ ఫ్రైస్ అంటే ఏంటి? చాలా సింపుల్. హోల్స్టీన్ ఫ్రీజియన్ నుంచి హై మిల్క్ ప్రొడక్షన్, థార్పార్కర్ నుంచి విపరీతమైన రోగ నిరోధక శక్తి, ఈ రెండింటిని కలిపి వ్యూహాత్మకంగా తయారు చేసిన ఒక హైబ్రిడ్ బ్రీడ్. 2 జాతుల్లోని బెస్ట్ క్వాలిటీస్ని ఒకే జాతిలోకి తెచ్చారు. సరే, ప్రయోగం అయితే సక్సెస్ అయింది, కానీ అసలు విషయం రిజల్ట్స్ ఎలా ఉన్నాయన్నదే కదా. ఇప్పుడు మనం ప్రొడక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మాటలు కాదు, నంబర్సే అసలు స్టోరీ చెప్తాయి. రిజల్ట్ అయితే అన్బిలీవబుల్. ఈ కరెంట్ ఫ్రైస్ ఆవు ఒకే ఒక లాక్టేషన్ పీరియడ్లో యావరేజ్గా 3700 కిలోల పాలొస్తుంది. ఆలోచించండి, ఇది ఖచ్చితంగా దాని హోల్స్టీన్ ఫ్రీజియన్ పేరెంట్ నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది. పాలు ఎక్కువ రావడం ఒకెత్తైతే క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మామూలుగా హోల్స్టీన్ ఫ్రీషియన్ పాలలో ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ థార్పార్కర్ జీన్స్ హెల్ప్ చేశాయి. వాటి వల్ల కరెన్ ఫ్రైస్ పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ 3.8 నుంచి 4% వరకు పెరిగింది. అంటే రైతుకు పాలకెక్కువ రేటు వస్తుంది, అదనపు ఆదాయం అన్నమాట. ఇక రైతుకు ఆర్థికంగా ఉపయోగపడే మరో కీలకమైన విషయం ఏంటంటే ఈ కరెన్ ఫ్రైస్ ఆవులు చాలా తొందరగా ఎదుగుతాయి. కేవలం 30 నుంచి 32 నెలల వయసులోనే మొదటిసారి దూడను ఈనుతాయి. దీని అర్థమేంటి? పెట్టుబడి పెట్టిన రైతుకు రిటర్న్స్ చాలా ఫాస్ట్గా రావడం మొదలవుతుంది. అంతేకాదు, ఒక దూడ పుట్టాక మళ్ళీ నెక్స్ట్ దూడ పుట్టడానికి పట్టే టైం అంటే ఇంటర్ కాల్వింగ్ పీరియడ్ కూడా చాలా తక్కువ, సుమారుగా 400 నుంచి 430 రోజులు అంతే. దీనివల్ల రైతుకు దాదాపు ఏడాది పొడవునా పాలు వస్తూనే ఉంటాయి, కొత్త దూడలు వస్తూనే ఉంటాయి. అంటే స్టేబుల్ ఇన్కమ్ గ్యారంటీ. సరే, ప్రొడక్టివిటీ పరంగా దీని స్పెషాలిటీస్ చూసాం కదా. ఇప్పుడు దీని ఫిజికల్ ఫీచర్స్ అంటే శారీరక లక్షణాలేంటో, అవి రైతులకు డైరెక్ట్గా ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం. ఈ లక్షణాలే ఈ జాతిని మరింత స్పెషల్ చేస్తాయి. చూడటానికి ఇవి ఎక్కువగా హోల్స్టీన్ ఫ్రీసియన్ లాగే కనిపిస్తాయి. ఆ నలుపు తెలుపు మచ్చలు వాటివే, కానీ కొన్నిసార్లు థార్పార్కర్ ప్రభావం వల్ల కొంచెం డార్క్ గ్రే కలర్లో కూడా ఉంటాయి. ఇది వాటి మిక్స్డ్ హెరిటేజ్కి ఒక క్లియర్ ప్రూఫ్ అనమాట. కార్న్ ఫ్రైస్ జాతిలో ఇంకో యూనిక్ ఫీచర్ ఉంది, అదే దాని పొదుగు. ఒకటి, ఇది చాలా విశాలంగా బాగా డెవలప్ అయి ఉంటుంది. 2, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాని పొదుగు డార్క్ కలర్లో ఉంటుంది. పొదుగు డార్క్ కలర్లో ఉండటం వల్ల ఏంటి ఉపయోగం అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. ఈ డార్క్ కలర్ ఎండ వల్ల వచ్చే స్కిన్ డిసీజెస్ నుంచి దానికి న్యాచురల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఆవు ఆరోగ్యంగా ఉంటుంది, రైతుకు వెటర్నరీ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. ఎంత అద్భుతమైన అడాప్టేషన్ కదా. సో ఫైనల్గా కరెన్ ఫ్రైస్ స్పెషాలిటీ ఏంటి? మన డైరీ ఇండస్ట్రీ మీద
దీని ఇంపాక్ట్ ఏంటో ఒక్కసారి మొత్తంగా చూద్దాం. హై ఈల్డ్ ఇచ్చే హెచ్ఎఫ్ క్వాలిటీస్, మన వాతావరణాన్ని తట్టుకునే థార్ పార్కర్ స్ట్రెంగ్త్, ఈ రెండింటిని కలిపి కరెంట్ ప్రైస్ను సృష్టించారు. అందుకే దీన్ని మన దేశ రైతుల పాలిట నిజంగా ఒక వరప్రసాదం అని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చివరిగా ఒక్కసారి ఆలోచించండి, ఈ కరెంట్ ప్రైజ్ అనేది కేవలం ఒక సక్సెస్ స్టోరీ. ఇలాంటి సైంటిఫిక్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ మన పాడి పరిశ్రమ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలవా? మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.